నమస్తే, నా పేరు డాక్టర్ కేసీ గౌతమ్ రెడ్డి. నేను కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ ఎట్ అమోర్ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ షీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్. వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఈ పర్టికులర్ యొక్క పిక్చర్ యొక్క ఇంపార్టెన్స్ నేను చెప్తాను. ఇక్కడ ఒక వ్యక్తి ఒక రోడ్డుపై నిలబడి ఉన్నాడు. ఒకవైపు చాలా వెలుగుంది, ఒకవైపు చీకటిగా ఉంది. ఈ మనిషి క్యాన్సర్ జర్నీ అంటే జర్నీకి ట్రావెల్కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. ట్రావెల్ అంటే నువ్వు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోవటం. జర్నీ అంటే నువ్వు మారటం. నేను చూశాను, చాలామందికి చూశాను. ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చిన తర్వాత వ్యక్తి కూడా మారుతాడు. జర్నీ ఆఫ్ ఎ క్యాన్సర్ని డిపిక్ట్ చేయటం కోసమే ఈ పిక్చర్ని నేను పెట్టాను. చాలా కష్టాలు ఉంటాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు, చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇవన్నీ కూడా ఫైనల్గా సక్సెస్ఫుల్గా అయ్యి పేషెంట్ అటెండర్స్ మారి మంచిగా తయారవుతారు. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, ఎందుకు క్యాన్సర్ వస్తుంది, చిన్నపిల్లల్లో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏమీ తినకపోయినా ఏమీ తాగకపోయినా క్యాన్సర్ ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ నేను క్యాన్సర్ పేషెంట్లను ట్రీట్మెంట్ చేసేటప్పుడు కొన్ని వందల వేల సార్లు ప్రశ్నించుకుని ఉంటాను. నాకు అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తుకొచ్చింది. ఎవరో ఒక పేషెంట్కి క్యాన్సర్ రావటం వల్ల ఒక పెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ తయారైంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇండియాలో అతిపెద్ద క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ టాటా హాస్పిటల్ అలా నిర్మించడానికి కారణం ఏంటి అంటే, టాటా హాస్పిటల్ పెట్టినటువంటి పూర్వీకులు వాళ్ళ బంధువులకు ఒకరికి క్యాన్సర్ వచ్చి ఆ క్యాన్సర్ రావటం వల్ల ఆ అటెండర్ చెలించిపోయి ఒక పెద్ద హాస్పిటల్ తయారు చేశారు. ఆ పెద్ద హాస్పిటల్ తయారు చేయటం వల్ల ఈరోజు కొన్ని వేల మంది క్యాన్సర్ వచ్చినా చాలా మంచిగా ట్రీట్మెంట్ అయ్యి వాళ్ళ నార్మల్ జీవన విధానాన్ని చేయించుకుంటున్నారు. మనకు జరిగిన నష్టం అప్పుడప్పుడు వేరే వాళ్ళకి చాలా లాభం కావటం కోసం ఉద్దేశింపబడింది అనే ఎక్స్ప్లెనేషన్తో నేను ఈరోజు ట్రీట్మెంట్లు ఎంతోమందికి ఇస్తున్నాను. మన చిన్న కైండ్నెస్, మనకు చిన్న మాట, కష్టాలలో ఉన్నప్పుడు ఒక చిన్న సానుభూతి ఈ పేషెంట్లందరికీ, పేషెంట్ అటెండర్స్ అందరికీ చాలా పెద్ద పనులు, ప్రపంచానికి ఉపయోగపడేటటువంటి పనులు చేసే అవకాశం దొరుకుతుంది. అదే ప్యాషన్తో నేను ట్రీట్మెంట్ చేస్తున్నాను. అదే ప్యాషన్ని మా పేషెంట్స్ అందరికీ అడ్వకేట్ చేస్తున్నాను. నా దగ్గరకు వచ్చిన చాలామంది పేషెంట్ అటెండర్స్ ఈ క్వశ్చన్ మళ్ళీ వేస్తారు. చాలామంది డిసప్పాయింట్ అవుతారు, చాలామంది మంచిగా అయినందుకు సంతోషిస్తారు, చాలామంది యాక్సెప్ట్ చేస్తారు. ఇవన్నీ ఫేజెస్ గురించి నేను ఈ పిక్చర్లో డిపిక్ట్ చేయటం అనేది జరిగింది. అలా బాధను ఫేజ్ని మనం డార్క్నెస్లో పాజిటివ్నెస్ని బ్రైట్లో చూపిస్తున్నారు. ముందు ఈ వీడియో సిరీస్లో ఏమేమి జరుగుతున్నాయి అన్న దాని గురించి ఈ చిన్న పిక్చర్ అన్నది జరుగుతుంది. సో ప్రతి పేషెంట్ ఫస్ట్ సిమ్టమ్స్తో వస్తాడు. అంటే అతనికి ఏవైనా లక్షణాలు ఉంటాయి. లక్షణాలు ఉన్నంత మాత్రాన క్యాన్సర్ ఉండే అవకాశాలు లేవు, క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువ. కానీ యూజువల్గా క్యాన్సర్ ఆ లక్షణాలతోని డాక్టర్ వద్దకు ప్రజెంట్ చేయబడుతుంది. ఆ లక్షణాలతో డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు బయాప్సీ అని చేస్తారు. ఆ బయాప్సీ చేసిన తర్వాత క్యాన్సర్ ఉందా లేదా అన్న నిర్ధారణకు వస్తారు. నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ క్యాన్సర్ కేవలం ఒకటే దగ్గర ఉందా లేకపోతే రకరకాల దగ్గరకు పోయిందా అనడానికి మనం ఇమేజింగ్ స్టడీస్ చేస్తాం. ఒకసారి బయాప్సీ చేసి ఇమేజింగ్ స్టడీస్ చేసిన తర్వాత స్టేజింగ్, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది అన్నది అసెస్ చేసుకుంటాం. స్టేజింగ్ అన్నది రోగానికి సంబంధించింది. క్లినికల్ అసెస్మెంట్ అంటే పేషెంట్ మనం ఇచ్చేటటువంటి ట్రీట్మెంట్ కానీ ఈ క్యాన్సర్కి తట్టుకోగలుగుతారా లేదా అన్నది చెక్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 3-4 డాక్టర్లు ఒకటే దగ్గర కూర్చొని ఈ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ చేస్తే ది బెస్ట్గా ఉంటుంది అన్నది అసెస్ చేస్తారు. దాన్నే మనం ట్యూమర్ బోర్డ్ అంటాం. ట్యూమర్ బోర్డ్లో డిసిషన్ తీసుకున్న తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. క్యాన్సర్ని తగ్గించడానికి ప్రస్తుతం డిఫరెంట్ పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులన్నింటినీ కూడా నేను ఈ వీడియో సిరీస్లో మీకు చెప్తాను. దాని తర్వాత ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ట్రీట్మెంట్ వల్ల ఇబ్బందులను కంట్రోల్ చేయడానికి మనం సపోర్టివ్ కేర్ అనే ట్రీట్మెంట్ ఇస్తాం. అలా సపోర్టివ్ కేర్ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత క్యాన్సర్ పూర్తిగా నయమైనప్పుడు సర్వైవర్షిప్, ఈ క్యాన్సర్ పేషెంట్లు తన యథాతథ జీవితాన్ని గడపటానికి కావాల్సిన శక్తిని ఇవ్వటాన్ని మనం సర్వైవర్షిప్ అంటారు. చాలాసార్లు క్యాన్సర్ తగ్గకపోవచ్చు, మళ్ళీ రావచ్చు, ఇంకే ట్రీట్మెంట్ పని చేయలేని పరిస్థితులు కూడా ఉంటుంది. దాన్ని మనం ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ అంటారు. ఆంకాలజిస్ట్గా పేషెంట్ని మంచి చేయటమే కాకుండా పేషెంట్ ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు చూసుకోవటం కూడా నా బాధ్యతగానే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒకటే పిక్చర్లో ఒక కంప్రహెన్సివ్గా చూపించడానికి ఈ విషయాలన్నీ కూడా చెప్పాను.